రేపే ప్రబోధిని ఏకాదశి. ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న సమస్త దోషాలు పోయి పవిత్రంగా మారుతారు. మరి ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే పుణ్యం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని పేరు. ఈరోజు భక్తులు శివకేశవులను ఆరాధిస్తారు. ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజు. సమస్త పాపాలను పోగొట్టే పర్వదినం. గంగా నదితో పాటు సమస్త తీర్థాలన్నీ పోగొట్టే పాపాలన్నిటినీ ఈ ఒక్కరోజు ఉపవాస దీక్ష తీసుకుంటే సమస్త పుణ్య తీర్థములు పోగొట్టే పాపాలన్నీ కూడా పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగా నదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్య తీర్థములతో మానవులకు పని లేదని ఆ పుణ్య తీర్థాలే ఒప్పుకుంటాయి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే వేల కొద్దీ అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఈ ప్రబోధిని ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం చేయలేని వారు ఒక్కపూట భోజనం చేసి వ్రతం ఆచరిస్తే ఒక్క జన్మలో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. అదే పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేసిన వారికి 2 జన్మలలోని పాపాలన్నీ కూడా పోతాయి. ఇక రోజంతా ఉపవాసం జాగరణ చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. కొంతమందికి తీరని కోరికలు ఉంటాయి. అలాంటి తీరని కోరికలను సైతం తీర్చే శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి దళాలు వేసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకోవాలి. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకం చదివి స్నానం చేయాలి. ఇలా చేస్తే సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం ద్వారా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఈ శ్లోకం చదవటం రానివారు ఓం నమో నారాయణాయ అని జపిస్తే చాలు. ఈరోజు ఇలా తులసి దళాలను నీటిలో వేసుకుని స్నానం చేయటం ద్వారా అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. తులసి ద్వారా అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. తులసి ఆకులలో ఉండే ఔషధ గుణాలు మీకు తెలియకుండానే శరీరంలోని అన్ని వ్యాధులను నయం చేస్తాయి. చర్మ వ్యాధులు నయమవుతాయి. మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నూతన ఉత్తేజాన్ని సంతరించుకుని ఆహ్లాదంగా మారుతారు. కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం తులసి ఆకులు వేసుకుని స్నానం చేయటం ద్వారా ఎన్నో జన్మల పుణ్యాన్ని పొందుతారు. అలాగే కుదిరిన వారు తప్పక ఉపవాసం ఉండండి. లక్ష్మీ నారాయణులకు లేదా వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతో మరియు రకరకాల పూలతో పూజ చేయండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినవద్దు. అది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ప్రబోధిని ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించండి. ఒకసారి నారదుడు బ్రహ్మదేవునితో కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి గురించి వివరించమని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు నారద మునినితో ఓ మునిశ్రేష్ఠుడా, సకల పాపాలను హరింపజేసేది, పుణ్యాన్ని వృద్ధి గావించేది, ముక్తిని వసగేది అయినటువంటి ఉద్దాన ఏకాదశి మహత్యాన్ని విను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, కార్తీక శుక్లపక్షంలో వచ్చేది మనుజుని సకల పాపాలను భస్మీపటలం గావించే ఏకాదశి. ఉద్దాన ఏకాదశి ఈ జగత్తులో ఆవిర్భవించినంత వరకే గంగానది యొక్క శ్రేష్టత పటిష్టంగా ఉండేది. సాగరుని ప్రభావం, సరోవరం యొక్క పవిత్రత ఉద్దాన ఏకాదశి ప్రకటం కానంత వరకే అద్వితీయంగా ఉండేవి. 1000 అశ్వమేధ యాగాలను 100 రాజసూయ యాగాలను చేయగా కలిగే ఫలితం ఈ ఏకాదశిని పాటించటం ద్వారా సులభంగా కలుగుతుంది అని పలికాడు. బ్రహ్మదేవుని ఈ పలుకులను వినిన నారదుని బ్రహ్మతో తండ్రి, ఆ రోజు కేవలం ఒకేసారి ఆహారం తీసుకోలేని వానికి లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకునే వారికి
లేదా పూర్తిగా ఉపవాసం చేసేవానికి కలిగే ఫలితమేమిటో చెప్పవలసినది అని అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మదేవుడు నారదునితో ఇలా అన్నాడు. ఆ రోజు ఒక్కసారి భుజించేవాడు ఒక జన్మలోని సమస్త పాపాలను నశింపచేసుకుంటాడు. కేవలం రాత్రి మాత్రమే భుజించేవాడు 2 జన్మల పాపాలను నశింపచేసుకుంటాడు. ఇక పూర్తిగా ఉపవాసం చేసేవాడు తన 7 జన్మల పాపాలను నశింపచేసుకుంటాడు. పుత్ర, ముల్లోకములలో చూడనిది, కోరనిది, దుర్లభమైనది అయిన దేనినైనను ఈ ఉద్దాన ఏకాదశి ప్రసాదిస్తుంది. మందర పర్వతం వంటి మహాపాపాన్నైనా ఈ ఏకాదశి భస్మీపటలం చేయగలదు. ఈ ఏకాదశి రోజున చేసుకున్నట్టి పుణ్యం సుమేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుని ప్రార్థించినట్టి వారిలో, వ్రత భంగము చేసిన వారిలో, నాస్తికులైన వారిలో, వేద నింద చేసిన వారిలో, శాస్త్రములకు దుర్వ్యాఖ్యానం చేసేవారిలో, పరభార్యను అనుభవించే వారిలో, మూర్ఖులలో ధర్మం నిలువనే నిలువదు. మనిషి పాపం చేయక పుణ్యవర్ధనుడై ఉండాలి. పుణ్యం చెయ్యగోరే వానిలో ధర్మం నశింపకుండా నిలుస్తుంది. ఉద్దాన ఏకాదశి వ్రతాన్ని గంభీరంగా పాటించే వానికి 100 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఉద్దాన ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూత, భవిష్యత్, వర్తమాన తరముల వారందరూ కూడా విష్ణు పదాన్ని పొందుతారు. నారద, కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించని, విష్ణు ఆరాధనం చెయ్యని వానికి ఉన్న సమస్త పుణ్యం నశిస్తుంది. బ్రాహ్మణోత్తమ, మనిషి కార్తీక మాసంలో నిశ్చయంగా విష్ణువును ఆరాధించాలి. కార్తీక మాసంలో తన వంట తానే చేసుకునేవాడు చంద్రాయన వ్రత ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో విష్ణు కథల శ్రవణ సంకీర్తనలు చేసేవాడు 100 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. నిత్యం శాస్త్రాలను అధ్యయనం చేసే వ్యక్తి 1000 యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతాడు. భగవత్ కథలను విని తన శక్తానుసారం భర్తకు దక్షిణను ఇచ్చేవాడు శాశ్వతమగు భగవద్ధామాన్ని చేరుకుంటాడు అని బ్రహ్మ నారదుడితో చెప్పాడు. ఇది వినిన నారదుడు ఆ ఏకాదశి వ్రత విధానాన్ని గురించి అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ ద్విజశ్రేష్ఠుడా, ఆ రోజు మనుజుడు బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి కేశవుణ్ణి అర్చించాలి. ఆ తర్వాత అతడు మంత్రోచ్చారణం చేస్తూ, ఈ ఏకాదశి రోజు నేను ఉపవసించి కేవలం ద్వాదశి రోజునే ఆహారాన్ని తీసుకుంటాను. ఓ పుండరీకాక్ష అచ్యుత, నేను నీకు శరణుజొచ్చి ఉన్నవాడను, నన్ను రక్షించుము అని వ్రత దీక్షను చేపట్టాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమానందంతో ఆచరించి విష్ణువు చెంత రాత్రి జాగరణ చెయ్యాలి. జాగరణ చేస్తూ అతడు భగవంతుణ్ణి దివ్య గుణాలను కీర్తించుకుంటూ ఉండాలి, వినాలి. ఈరోజు అతడు సమస్త భోగాలను విడిచిపెట్టాలి. ఈ ఉపదేశాన్ని పాటించే పుణ్యాత్ముడు పరమ గమ్యాన్ని చేరుకుంటాడు. జనార్దుణ్ణి కదంబ పూలతో అర్చించేవాడు యమ సందనానికి వెళ్ళనే వెళ్ళడు. గరుడ్ధ్వజుణ్ణి అనగా విష్ణువును కార్తీక మాసంలో గులాబీలతో అర్చించేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. భగవానుని వకుల అశోక పుష్పాలతో అర్చించేవాడు ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించేంత వరకు శోక విముక్తుడై ఉంటాడు. దేవదేవుణ్ణి సమీపత్రాలతో పూజించేవాడు యమరాజు దండనం నుండి తప్పించుకుంటాడు. దేవతా నియమకుడగు విష్ణువును వర్ష ఋతువులో చంపక పుష్పాలతో పూజించేవాడు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించవలసిన పని లేదు. విష్ణువుకు పసుపు పచ్చని కేతకీ పుష్పాలను అర్పిస్తే మనుజుడు కోట్ల కొల్లది జన్మలలో ప్రోగుబడిన పాపాలు నశింపచేసుకుంటాడు. అరుణవర్ణ సుగంధ శతపత్రక మాలలతో జగన్నాథుణ్ణి పూజించేవాడు భగవన్ నిలయమైన శ్వేత దీపాన్ని చేరుకుంటాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ ఏకాదశి రోజు రాత్రి మనుజుడు జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు అతడు విష్ణువును ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వ్రత పరిసమాప్తి చేసుకోవాలి. మనుజుడు తన శక్తానుసారం గురుదేవుని అర్చించి ఆయనకు దక్షిణను సమర్పిస్తే భగవంతుడు అతని ఎడల ప్రసన్నుడవుతాడు అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు. Thank you for watching our video. Please do subscribe and like the video.